పుష్ప సీక్వెల్ సక్సెస్ కొట్టిన బన్నీ ఇప్పుడు మరో రికార్డ్ ని క్రియేట్ చేశాడని టాక్ నడుస్తోంది. యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తమిళ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఈ సినిమాకి అల్లు అర్జున్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ బన్నీ ఎంత తీసుకుంటున్నాడు ఏమైనా గెస్ చేస్తారా? లెట్స్ వాచ్. బన్నీకి ఇండియాలోని హైయెస్ట్ రెమ్యునరేషన్. పుష్ప 2తో భారీ విజయం అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా రికార్డులు బద్దలు కొట్టడానికి సై అంటున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న సినిమాకి ఏకంగా 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్ లో ఉండగా అట్లీ కూడా అక్కడే ఉన్నారని, ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయంటున్నారు. ఈ సినిమా కథ కోసం పక్కాగా సిద్ధమవుతూ ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా అవుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. 175 కోట్లు ఒక్క సినిమాకు తీసుకోవడం అంటే అది ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ గా చెప్తున్నారు. అట్లీ తన మార్క్ స్టైల్లో హై ఎనర్జీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాతో ఈ కథని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ నటించే ఫస్ట్ సినిమా ఇది. అలానే అట్లీతో చేసే ఫస్ట్ కాంబినేషన్ కూడా. పుష్ప 2 తర్వాత వచ్చే సినిమా కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాకి లాభాల్లో 15% వాటా ఇచ్చేలా సన్ పిక్చర్స్ తో బన్నీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అన్ని డైలీలో న్యూస్ స్ప్రెడ్ అయింది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా అక్టోబర్ నుంచి మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు అంటున్నారు. సినిమా విషయానికి వస్తే బన్నీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తాడని టాక్. ఈ సినిమాలో హీరో విలన్ పాత్రలు రెండూ చేస్తారని ప్రచారమైతే ఉంది. కానీ సినిమా గురించిన అఫీషియల్ న్యూస్ వచ్చే నెలలో రావచ్చు అంటున్నారు.